హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 11/2023 ఉందో వాటికి సంబంధించినటువంటి 1:2 లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి 1:2కి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి, మనం లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ది వేరియస్ పోస్టెస్ అండర్ ది గ్రూప్ 2 సర్వీసెస్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఎప్పుడెప్పుడు జరిగింది ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక మనకు సివి లిస్ట్ ఎప్పుడు వీటికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ అనేది త్వరలో రానుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి, రేషియో వచ్చేసి 1:2లోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లిస్ట్ అవుట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెయిన్లీ ఎక్కడ ఉంటుందంటే మనకు ఏపీపీఎస్సీ కమిషన్ ఆఫీస్లోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మనకు పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మనకు కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్ అడ్మిటెడ్ ఫర్ దిస్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండి. ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలో చెప్తాను నేను. ముందుగా వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ది అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి లేటెస్ట్ ఉండాలండి. ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీస్ అనేసి బీసీస్ వచ్చేసి నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరు తీసుకెళ్లాలంటే రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక జీఓఎంఎస్ నెంబర్ 26 అండ్ జీఓఎంఎస్ నెంబర్ 3 ప్రకారం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని జీఓస్ కూడా మెన్షన్ చేసి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు వేరొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్తే బెటర్ అనేసి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, రిజల్ట్కి సంబంధించినటువంటి ఏమైనా పెండింగ్ కేసెస్ ఉన్నాయంటే కొన్ని పెండింగ్ కేసెస్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు మెమోకి సంబంధించి ఇక్కడ కాల్ లెటర్ అనే మెమో వచ్చేసి మనకు కమిషన్ వెబ్సైట్లో వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రిజిస్టర్ నెంబర్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఏకంగా మనకు చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒకసారి మనం క్లియర్గా గమనిద్దాం. ఎంతమంది అసలు ఈ మెయిన్స్ సంబంధించి లిస్ట్ అవుట్ అయితే కావడం జరిగింది, అంటే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయితే కావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం టోటల్గా 350 మెంబర్స్ వచ్చేసి సెలెక్ట్ కావడం జరిగింది. ఇందులో ఆఫ్ ద అబోవ్ 370 అండ్ 21 candidates are also been provisionally picked up for the certificate verification in various categories. List of 2168 క్యాండిడేట్స్ వచ్చేసి లిస్ట్ అవుట్ అయితే కావడం జరిగిందండి. దీనికి సంబంధించి అంటే వేరియస్ కేటగిరీ వారీగా. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.